ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, మనము బృహత్ కథలు చెప్పుకుంటా ఉన్నాం కదా. అందులో ఇప్పుడు వత్సరాజు యొక్క మంత్రులు అలానే సైన్యాధ్యక్షులు ఏ విధమైన ప్లాన్లు అంటే ఆలోచిస్తా ఉన్నారు, ఏ విధమైన ఆలోచనలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఆ కథలో ఉన్నాం. యోగంధరాయుడు రుమణ్వంతుడు డిస్కస్ చేసుకుంటున్నారు. రాజుని రాజ్య విస్తరణ వైపు మరల్చడం ఎట్లా. ఆయన వాసవదత్త మోహంలో పడిపోయి ఉన్నాడు. మా వాసవదత్త కాకుండా మంజులి కంటాడు, ఇంకో కంటాడు, ఎవరో ఒక లేడీస్ వ్యవహారంలోనే ఉంటున్నాడు ఆయన. లేకపోతే వీణ వాయించుకుంటూ ఉంటాడు. ఏనుగులు వీణ భార్యలు అంతేం లేదు, వేరే గోల్ లేదు. దాంతో యోగంధరాయుడు ఏమని చెప్తున్నాడంటే, రాజుని భార్య వైపు నుంచి మళ్లించాలి. ఆయనకి వేరే ఇతరత్ర స్త్రీ స్నేహాలు ఉన్నప్పటికీ భార్య అంటే పంచ ప్రాణాలు, ఆమె చూడకుండా ఉండలేడు. ఆమె కోసమే ఊళ్ళోనే ఉండాలనుకుంటాడు. అడవికి వెళ్తే ఆమెను వెంట పట్టుకుని తీసుకెళ్తాడు. వాసవదత్త ప్రణయిక జీవి ఆయన. స్నేహాల దారి వాటి దారి వాటిదే. అందుకని ఏం చెయ్యాలి, రాణిని లేకుండా చేస్తే అన్నాడు రుమణ్వంతుడు. హరిహరి అన్నాడు. రాణిని లేకుండా చేయటం ఏమిటయ్యా? కాదు, పూర్వం మహాసేనుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన పాపం చాలా యుద్ధకాంక్ష అవి ఉన్నాయి, బాగుండేవాడు. అయితే ఏమైందంటే ఆయనకి పక్క రాజ్యం నుంచి పెద్దగా దండయాత్ర అయిందట. అయ్యేసరికల్లా ఆయన ఊళ్ళో ఉండే ఆయన తాలూకు సైన్యాధ్యక్షులు మంత్రులు వాళ్ళంతా వాళ్ళ దండయాత్ర మనం తట్టుకోలేము, అందుకని పోరాడద్దు అని చెప్పి రాజుని బలవంత పెట్టి ఆ వచ్చిన దండయాత్రకు వచ్చిన రాజుగారి దగ్గర వందనాలు సమర్పించేసి, అంటే లొంగిపోయారనమాట. లొంగిపోయి ఆయనకి కప్పం కట్టి మీ కింద మేము ఉంటామని రాజు చేత చెప్పించేశారు ఆ మహాసేనుడిని. చెప్పించేసరికల్లా ఆయన మంచి పరాక్రమశాలి అయినా రాజు ఒక్కడికి పరాక్రమం ఉంటే సరిపోదు కదా. మిగిలిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అదే జీల్లో ఉండాలి. అవును, వాళ్ళకు కూడా ఆ రకమైన షార్ప్నెస్ ఉంటే కుదురుతుంది. మిగిలిన వాళ్ళంతా లొంగ తీసేశారు. తీసేసరికల్లా ఆయనకి కడుపులో అల్సర్ పుట్టేసిందట, మంట, గుల్మం అని చెప్తారు కథలో. అంటే తట్టుకోలేపాడు అవమానం, చిన్నతనం, తన పరాక్రమానికి సరిపడా యాక్ట్ చేయలేకపోయిన దిగులతోటి ఆయన పొట్టలో ఒక్కొక్క రాచ పుండు లాంటి ఏర్పడింది. ఎన్ని వైద్యాలు చేసినా లొంగలేస్తే చిక్కిపోయి రాజు శల్యావశిష్టుడిగా అయిపోయి చచ్చిపోవడానికి సిద్ధమైపోయింది. ఆ పొట్టలో పుండు పగిలిపోతే వైద్యం కుదురుతుంది, ఆ పుండు ఇంకా పెరిగిపోతుంది. ఆహారం తీసుకోలేకపోతున్నాడు, అలా అయిపోయాడనమాట. ఇక మరణావశిష్టుడు అయిపోతే వైద్యుడు ఎన్ని మందులో పోసాట, అవి ఇవి అరగదీసి పోసాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆయన్ని కాపాడలేమనిపించింది. ఒకరోజు ఆయన ఏం చేశాడంటే బాగా ఆలోచించి, అయ్యో రాజుగారి మీద బెంగతోటి రాణిగారు చచ్చిపోయిందో అని శోకాలు పెట్టి, రాజా అని రాణి మరణించిందన్నట్టు ఆయన బక్క చిక్కిపోయినాడు. ఓపిక లేకుండా ఢామని పడిపోయాట దుఃఖంతో, వారమని ఏడుస్తూ. పెళ్ళంటే భార్య చనిపోయింది అనేసరికి ఎలా అవుతుంది? ఆ పడిపోయిన ఉద్వేగానికి ఆయన లోపల ఏర్పడిన ఆ ప్రెషర్కి ఆ పుండు పగిలిపోయి వాంతులైపోయి ఇలా లోపల ఉన్న రక్తం అంతా బయటికి వచ్చేసిందట. పసరు లోపల ఏర్పడిందంతా బయటకు వచ్చేసింది. ఆయన కొంచెం తెప్పరిల్లేసరికల్లా రాణిగారు ఎదురొచ్చింది. బతికున్న రాణిని చూసేసరికల్లా ఆయనకి మళ్ళీ జీవితేచ్ఛ వచ్చేసింది. లోపల ఉన్న గడ్డ పగిలిపోయింది కదా. వీళ్ళు రకరకాల వైద్యాలు చేసి ఆ పుండు మానేందుకు వైద్యం చేశారు. రాజు మళ్ళీ తెప్పరిల్లి రాణి బతికొచ్చిందన్న ఆనందంతో మళ్ళా తేరుకుని నా పరాక్రమానికి తగినట్టుగా నేను యాక్ట్ చేస్తానని ఆయన ఏం చేశాడు, సైన్యాన్ని సమీకరించుకుని వాళ్ళని బాగా మోటివేట్ చేసి, మనకి మోటివేషనల్ స్పీచెస్ చాలా అవసరం చూడు. అవునండి కదా, మనం శివాజీ కథల్లో అలాంటిదే విన్నాం, మహాభారత కథలో వింటాం. భగవద్గీతలో భగవంతుడు అర్జునుడిని మోటివేట్ చేసి యుద్ధం చేయించాడు. శ్రీకృష్ణ భగవాన్ మోటివేషన్ చాలా అవసరం, అత్యంత ఆవశ్యకత. రాజు తన సైన్యాన్ని, తన సైన్యాధ్యక్షుల్ని, మంత్రుల్ని అందరినీ మోటివేట్ చేసి తన పరాక్రమంతో ఆ పక్కన దండయాత్ర చేసిన రాజు మీద తిరిగి దండయాత్ర చేసి గెలిచాడు. భార్యతో హాయిగా ఉన్నాడు. ఆయన ఏకపత్ని వ్రతుడు. అందుకని ఆ భార్య పోయింది అనేసరికి దుఃఖంతో అలా యాక్ట్ చేసేసాడనమాట. అలా అయిపోయాడు ఆయన. వెంటనే జబ్బు నుంచి కూడా బయటపడ్డాడు. ఈ విషయం యోగంధరాయుడు రుమణ్వంతుడికి చెప్పాడు. ఇలా జరుగుతుంది, మన రాజుని కూడా వాసవదత్తని మాయం చేద్దాం. లేకుండా చేయటం అంటే లేక చేసేయటం కాదు, లేదనే ప్రధ పుట్టిద్దాం. ఏదైనా ఒక అగ్ని ప్రమాదాన్ని సృష్టించాలి. మిథ్యా ప్రమాదాలు సృష్టించడంలో యోగంధరాయుడు నెంబర్ 1. ఎందుకంటే ఇంతకుముందు వత్సరాజుని తప్పించడానికి అతను అదృశ్యకరణిని ఆశ్రయించాడు. అతని దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. పైగా అతనికి ఒక బ్రహ్మరాక్షసుడు స్నేహితుడు, ఏదైనా చేయగలడు మాయోపాయం.
కాబట్టి వాసవదత్తని మాయం చేసేద్దాం. వాసవదత్త దుఃఖంతో ఉంటాడు. ఏదైనా కాలక్షేపం చేయాలి. ప్రాణం తీసుకునేంత దుర్బలుడు కాడు అతను. అప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంకొక రాజు ఉన్నాడు ప్రద్యోతనుడని. ఆ ప్రద్యోతనుడికి ఆయనకు ఒక చెల్లెలుంది పద్మావతి. ఆవిడ్ని వత్సరాజుకి ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. ఎప్పుడు వాసవదత్తని చండమహాసేనుడు ఇవ్వదలుచుకున్నప్పుడే ఈ పద్మావతిని కూడా వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు ఈ రాజుకి. కాకపోతే ఎప్పుడైతే ఈయన చండమహాసేనుడి దగ్గర పట్టుబడి ఆ అమ్మాయిని వెంట తెచ్చుకున్నాడో, ఈ వాసవదత్త ప్రణయకి జీవి, ఆమెను చూడకుండా ఉండలేడు. కాబట్టి నా చెల్లెలు ద్వితీయ భార్య అవుతుంది, ఆమె ప్రేమలో భాగం పెడతాడో పెట్టడో, బాగా చూసుకోడేమోనన్న అనుమానంతో ప్రద్యోతనుడు వెనక్కిపోయాడు. మగధ రాజు అతనికి ఏంటంటే మంచి యుద్ధ విశారదుడు, యుద్ధ ప్రీతి అతనికి. ఇప్పుడు వాసవదత్త లేదు కాబట్టి ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఇచ్చగిస్తాడు. రాజుని కాలక్షేపం మిషతోటి మనం పద్మావతికి దగ్గర చేద్దాం. ఇప్పుడు వాసవదత్త లేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవడానికి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈయనకి స్త్రీవాంఛ అధికం కనపడుతోంది కదా. ఆమె లేదు కాబట్టి వాళ్ళు పిల్లనిస్తారు. తర్వాత రాణిని చూపిద్దాం. పెళ్ళైపోయాక ప్రద్యోతనుడు ఏం చేస్తాడు? పైగా మన రాజు గాంధర్వ విద్యా నిపుణుడు. ఇతను చూస్తే పద్మావతి కూడా లోబడుతుంది. ఇప్పుడు వాసవదత్తని మాయం చేయాలి. ఇలా గనక చేసి మన రాజుకి పద్మావతితోటి వివాహం చేస్తే వాళ్ళ మాగధుల సహాయం లభిస్తుంది మనకి. అతను యుద్ధప్రీతి కలిగిన వాడు. తన చెల్లెల్నిచ్చిన రాజ్యం విస్తరించాలని సహజంగా కోరుకుంటాడు. బావమరిది బతకగొడతాడు. ఇది వాళ్ళ మాట కాదు చూడు, బృహత్కథ నాటి మాట ఇది. కథాతరసాగరంలోనే చెప్పారు ఆ మాట. కాబట్టి ఈయన రాజ్య విస్తరణకి ఈయనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎలాగూ రాజుగారి మొదటి భార్య తాలూకు ఈ వాసవదత్త తాలూకు గోపాలక పాలకులు అన్నదమ్ములు ఎలాగూ ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేస్తారు. రాజుకి వాసవదత్త అంటే పంచప్రాణాలని వాళ్ళకి తెలుసు. ఆవిడ ప్రమాదంలో ఏదైనా అయినా కూడా వాళ్ళు ఇతన్ని వదిలిపెట్టరు. చూడు, 2 చోట్ల బావమరుదుల సహాయం ఉండేసరికి రాజ్యం పెరిగిపోతుంది. ఈ ప్లాన్ ప్రకారం వాసవదత్తని మాయం చెయ్యాలి అని చెప్పేసరికి రుమణ్వంతుడు ఆలోచించాడు. బాగానే ఉంది, కాకపోతే మనం ఏదో ఇది బాగుంటుందని మొదలుపెట్టాక చటుక్కుని బెడిసి కొడితే, ఇది బెడిసి కొడితే ఏం చేస్తాం? రాజు నేను పెళ్ళే చేసుకోను, నేను తపస్సు చేసుకుంటానంటాడేమో. సమస్యల్లోకి ఒకటి ప్రద్యోతనుడు, అబ్బాయి భార్య చచ్చిపోయిన వాడికి వీరికి పెళ్ళాలి బతకరో ఏమిటో, మా పిల్లని ఇవ్వనంటే, ఇవి 2 అయ్యాక వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటే మేమెందుకు సాయం చేస్తామని గోపాలక పాలకులు అంటే, చండమహాసేనుడు ఎటు తిరగబడతాడు, ఆయన పరమ కోపిష్టివాడు. అది ఆలోచించుకుని దిగాలి. పైగా వాసవదత్తని రాజుకి కనపడకుండా ఉండాలంటే మనం ఎంత ప్లాన్ చేయాలి, కాబట్టి ఆలోచించి చెయ్యాలి. ఇలా బెడిసి కొట్టిన కథలు బోల్డన్ ఉన్నాయి. నేను ఒక కథ చెప్తాను వినన్నట్ట రుమణ్వంతుడు. ఇంకో కథలోకి వెళ్తున్నాం. రుమణ్వంతుడు ఏం కథ చెప్పాడు, తర్వాత వీళ్ళు ఏం చేశారో వచ్చే భాగంలో విందాం మనం.